సజీవ వాహిని ఇది సత్య ప్రకాశిని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ రీతిగా మరొకసారి మరి సజీవాన్ని ప్రేక్షకుల ముందుకి ఈ విధంగా రావడానికి కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి ఎలా ఉన్నారు మీరందరూ? మరి ఈ దినము మరి మనము ప్రత్యేకంగా క్రిస్మస్ సీజన్లోకి ప్రవేశించాం కదా. మరి క్రిస్మస్కి సంబంధించిన ఒక వర్తమానాన్ని మనం విందాం. మరి ఈ వర్తమానానికి ముందు ఎన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ప్రీచ్ చేయలేదు. ఫస్ట్ టైము ఈ విషయం మీద నేను ప్రీచ్ చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క నూతన విషయం ది ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ ఎరా, మరి ఒక కొత్త శకం యొక్క ప్రారంభం ఎలా అయ్యింది అనే ఒక విషయం మీద మన ఏదైనా బైబిల్ లేఖనాల నుంచి చూద్దామండి. దయచేసి దేవుని వాక్యం నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 17-18 వచనాలు. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడైన దేవా, మా ప్రభువా, మీ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, మరొక దినమును మరొక ఆదివారాన్ని మీరు మాకు అనుగ్రహించినారు. ఈ యొక్క సండే తెలుగు వర్షిప్ లైవ్ ద్వారా మీ వాక్యాన్ని మరి పంచుకోవడానికి ధ్యానించడానికి నాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి మరి యొక్క కార్యక్రమాన్ని ఫాలో అవుతున్నా మరి ప్రతి ప్రేక్షకులను బట్టి మీకు వందనాలు. మరి వారిని దీవించండి, ఆశీర్వదించండి. మరి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మేము ప్రవేశించి ఉన్నాం. మీ యొక్క జనమును బట్టి ప్రపంచం అంతా ఎంతో సంతోషంగా ఆరాధనలు, అనేకమైన సంబరాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క సందర్భంగా మీ వాక్యంలో నుంచి మీ జననం గురించిన కొన్ని సత్యాలు మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో ఈరోజు మాట్లాడండి. అయా, నన్ను మీ సులువు చాటున మరుగుపరిచి మీ అభిషేకముతో వాడుకున్నామని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క మత్తయి సువార్త, అదేవిధంగా లూకా సువార్త, ఈ 2 సువార్తల్లో కూడా 1వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి గురించి ప్రస్తావించడం జరిగింది. చాలాసార్లు మనం దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ఈ యొక్క అధ్యాయంలో ఈ మొదటి వచనాలని చాలా మంది స్కిప్ చేస్తారు. ఎందుకంటే ఇవి ఎవరిని కనెను, ఈ పేర్లన్నీ ఏంటి, వీటి వల్ల ఏ ఉపయోగం లేదని చాలా మంది స్కిప్ చేయడం, లేకపోతే అలా చక్కగా చదువుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది. నేను కూడా నా యొక్క ప్రారంభ దినాల్లో మరి అనేక సార్లు నాకు అర్థం కాలేదు. కానీ దేవుని వాక్యాన్ని చదవగా మరి దేవుని వాక్యం ప్రతిదీ కూడా, ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఉద్దేశంతో రాయించడం జరిగిందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ విషయంలో కనుక ఇక్కడ గమనించినట్లయితే ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారి జననాన్ని గురించి చెప్పడానికి ముందు ఆయన వంశావళి గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ రీతిగా మత్తయి కానీ లూకా కానీ ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా ఆయన అబ్రహాము కుమారుడయ్యాడు, ఏ విధంగా ఆయన దావీదు కుమారుడిగా ఆయన పుట్టాడు, మరి ఎవరైతే ఏ మెస్సియా గురించి అయితే ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తున్నారో ఆ మెస్సియా ఇతనే, మరి దావీదుకి వాగ్దానం చేసినవాడు, అబ్రహాంకి వాగ్దానం చేసినవాడు, మరి యేసుక్రీస్తు ప్రభు వారే అని నిరూపించడానికి ఈ విషయాలను వాళ్ళు ఎంతగానో మరి వాళ్ళు పరిశోధించి ఆ విషయాలన్నీ కూడా రాయడం మనం చూస్తూ ఉన్నాం. కానీ నేను ప్రతి ఒక్కరి గురించి వారి గురించి ప్రస్తావించలేను. కానీ పాత నిబంధన గ్రంథములో
ఇక్కడ చెప్పబడిన పేర్లు అందరూ ఆదికాండం నుంచి మనం కానీ చదివినట్లయితే వీరందరి గురించి ప్రస్తావన మరి బైబిల్లో ఉంది. మరొక విషయాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ అనేది ఒక చారిత్రాత్మకమైన పుస్తకం. దెర్ ఈస్ లాట్ ఆఫ్ హిస్టరీ ఇన్ ద బుక్ ఆఫ్ బైబిల్. ఇదేదో ఒక కల్పితమైన పుస్తకం కాదు. వాస్తవాల గురించి ఆయా వ్యక్తులు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా వాటన్నిటిని కూడా వారు ఆ విధంగా పదిలపరిచి మరి వాటిని మనకి దేవుడు ఈ దినాన్ని కూడా ఎన్నో వేల సంవత్సరాలుగా వాటిని భద్రపరిచి ఈ దినం ఒక బైబిల్గా మన చేతిలో దేవుడు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కానీ నేను చదవబడిన ఈ వచనంలో మీరు కానీ గమనించినట్లయితే 17వ వచనంలో ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. మరి పైన కానీ మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయము 2వ వచనం నుంచి మరి 6వ వచనం వరకు కానీ మనం కానీ చదివినట్లయితే అక్కడ 14 తరములని మెన్షన్ చేయడం జరిగింది. అబ్రహాము ఇస్సాకును, అదేవిధంగా ఇస్సాకు యాకోబుని, ఆ విధంగా ఒకరి తర్వాత ఒకరి తరమును గురించి ప్రస్తావిస్తూ అబ్రహాము నుంచి ఆ దావీదు వరకు కూడా 14 తరములు అనే విషయాన్ని మత్తయి భక్తుడు రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా దావీదు మొదలుకొని ఆ 2వ తరం కానీ మనం గమనించినట్లయితే దావీదు మొదలుకొని ఆ 2వ కేటగిరీ అనొచ్చు, ఆ 2వ భాగం అనుకోవచ్చు. మొదటి భాగము మరి 14 తరములు ఒక ఫస్ట్ పార్ట్గా మనం గమనిస్తాం. ఫస్ట్ పార్ట్గా మనం గమనించినట్లయితే 14 తరములు ప్రస్తావించడం జరిగింది, అబ్రహాము మొదలుకొని దావీదు వరకు. 2వ భాగాన్ని కనుక మనం గమనిస్తే దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన తర్వాత అదొక 2వ భాగము. ఆ యొక్క 2వ భాగం ఉన్న తరములు ఇంకొక 14 తరములు ఉన్నాయి. ఇంకొక 14 తరములు ఆదాము నుంచి దావీదు వరకు, మరొక 14 తరములు దావీదు నుంచి వారు బబులోనికి చెరగా కొనుపోబడినప్పటికీ మరొక 14 తరముల గురించి ప్రస్తావించింది. ఆ తర్వాత వారు బబులోనుకు కొనుపోబడిన అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు జననం వరకు మరొక 14 తరములు. ఈ విధంగా 3 భాగాలుగా ఆ తరాలను విభాగించడం జరిగింది. మరి యొక్క ఈ తరాలను కనుక మనం గమనించినట్లయితే అబ్రహామును మొదలుకొని అంటే దాదాపు BC 1996 నుంచి మరి 1085 వరకు మరి ఈ యొక్క 14 తరములు ఉన్నట్లుగా మనం గమనిస్తాం. మరి వీరందరూ కూడా వ్యక్తులు, వీరందరూ కూడా దేవుడు పిలువబడిన వారు. దేవుడు అబ్రహామును పిలుచుకొని ఒక వ్యక్తిగా పిలుచుకొని ఆ వ్యక్తి ద్వారా వచ్చిన వంశావళిగా మనం గమనిస్తాం. కానీ అదేవిధంగా దావీదు నుంచి అదేవిధంగా ఆ యొక్క వంశావళిలో న్యాయాధిపతులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. అయితే దావీదు మొదలుకొని రాజుల్ని మనం గమనిస్తాం. అనేక మంది రాజులు, దావీదు మొదలుకొని రాజుల యొక్క తరం ఆరంభమైంది. దేవుడు రాజుగా మరి సౌలును ఏర్పాటు చేసినప్పటికీ సౌలుని తొలగించి దేవుడు తన హృదయానుసారుడైన దావీదుని మరి రాజుగా ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, దావీదు నుంచి అనేక మంది రాజులు మరి పరిపాలించడము, మరి అదేవిధంగా అనేక మంది ప్రవక్తల కాలాన్ని మనము గమనిస్తాం. ఆ తర్వాత రాజు మరి ఆ విధంగా వారు రాజులతోనూ ఆ యొక్క గొప్ప మరి రాజ్యము దేవుని దావీదు యొక్క కింగ్డమ్ చాలా గొప్ప గ్లోరియస్ కింగ్డమ్ గా ఉన్నది. అయినప్పటికీ తర్వాత ప్రజలు దేవుణ్ణి తిరుగుబాటు చేయడాన్ని బట్టి దేవుడు వారికి మరి బబులోనుకి వారు చెరగా కొనుపోబడ్డం తర్వాత తిరిగి అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభు వంశావళి వారు కూడా 14 తరాలు. మరి ఆ సమయంలో కూడా మరి రాజులు లేరు, కానీ అనేక మంది మరి వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా ప్రవక్తలు, అనేక మంది ప్రవక్తలు మరి మనం గమనిస్తాం. ఆ ప్రవక్తల్ని దేవుడు ఉన్న కాలం అది. ఈ విధంగా మరి 14 జనరేషన్స్, 14 తరములు అబ్రహాము నుంచి దావీదు వరకు, మరి దావీదు నుంచి బబులోనికి పోయేంత వరకు ఒక 14 తరములు, ఆ తర్వాత బబులోను కొనుపోబడినప్పటి నుంచి యేసుక్రీస్తు వరకు 14 తరములు. ఈ విధంగా 3 మరి రకాలైన తరాలు గురించి ప్రస్తావించారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నుంచి మరొక ఏ విధంగా అయితే దావీదు నుంచి ఒక గొప్ప శకం ఆరంభమైందో, ఏ విధంగా అయితే అబ్రహాము నుంచి ఒక గొప్ప శకం ఆరంభమైందో, అదేవిధంగా వాళ్ళు బబులోను కొనుపబడినాక ఒక తరం ఏ విధంగా మరి వారు ఆరంభమయ్యారు, ఆ విధంగానే ఒక నూతన ఆరంభాన్ని యేసుక్రీస్తు ప్రభు వారితో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారికి పూర్వము ఈ యొక్క వంశావళులు అందరూ ఉన్నారు. వారి యొక్క చరిత్ర అంతా కూడా పాత నిబంధన గ్రంథంలో చెప్పడం జరిగింది. మరి వారు
బబులోను కొనుక్కోబడిన తర్వాత మరి ఆ విధంగా వారు మరి ఆ యొక్క దేవాలయం పడగొట్టబడడం, తిరిగి దేవాలయాన్ని వాళ్ళు కట్టడానికి పూనుకోవడం, ఇవన్నీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారి ముందు మనం గమనిస్తాం. అయితే మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు కూడా మనం ఒక సైలెంట్ పీరియడ్ని గమనిస్తాం. 400 సంవత్సరాల వరకు ఏ ప్రవక్త లేడు, ఏ ప్రవచనం కూడా లేని సమయం. ఆ విధంగా సైలెంట్గా ఉన్న సమయంలో, ఏ నిరీక్షణ లేని సమయంలో, ఏ ప్రవక్త లేక, ఏ ప్రవచనము లేక, దేవుని స్వరం వినకుండా ప్రజలకు ఎటువంటి నిరీక్షణ లేని టైంలో మరి యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించడం అనే విషయాన్ని మనం గమనిస్తాం. యేసుక్రీస్తు వారికి జన్మ చాలా ప్రత్యేకమైనది. ఏదో యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఒక పుట్టాడు, ఆయన 33 సంవత్సరాలు బ్రతికి చనిపోయి తిరిగి వెళ్ళాడు, లేచాడు అనేది కాదు. కానీ ఆయన యొక్క జననం ద్వారా ఒక గొప్ప శకానికి ఆరంభం పలికింది. ఏ విధంగా అయితే అబ్రహాముతో దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఆయన నుంచి తీసుకుని వచ్చాడో, ఏ విధంగా అయితే దావీదు నుంచి ఒక గొప్ప రాజ్యాన్ని దేవుడు తీసుకుని వచ్చాడో, ఆ రీతిగా దేవుడు మరి అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని బట్టి చూడండి. మనగానే ఆదికాండము 12వ అధ్యాయం దాన్ని గమనించినట్లయితే, ఆదికాండము 12వ అధ్యాయము మరి 3వ వచనంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడిన మాట, వాగ్దానాన్ని మనం చూస్తాం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నేను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, అప్పటికి ఇంకా అబ్రహాము పేరు అబ్రాముగానే ఉంది. అబ్రాముతో దేవుడు చేసిన వాగ్దానం, నిబంధన ఏంటంటే, మనం ఇంతకు ముందు నిబంధన అనే శీర్షికలు ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ వచ్చాం. అబ్రాహాముతో చేసిన వాగ్దానం, అబ్రాహాముతో దేవుడు ఆ రోజు ఏమని వాగ్దానం చేశాడు. అప్పటికి ఇంకా పిల్లలు లేరు అబ్రాహాంకి. అబ్రాహాముకి అబ్రాహాముగా కూడా పేరు మార్చబడలేదు. అబ్రాహాముగా ఉన్నప్పుడే దేవుడు అబ్రాహాంతో మరి చేసిన వాగ్దానం ఏంటంటే, నీ యందు భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. ఒక్క ఆ సంతానం కూడా అబ్రహాంకి లేదు అప్పటికి. కానీ అబ్రహాంకి దేవుడు చేశాడు వాగ్దానం, నీ యందు సమస్త జనములు మరి సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయి. అదేవిధంగా దేవుడు అబ్రహాంకు చేసిన వాగ్దానాన్ని బట్టి మరి ఆ విధంగా ఆయన ఆ వాగ్దానాన్ని నిరూపిస్తూ, వారు ఐగుప్తులోకి దాస్యంలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు ఆయన వాగ్దానాన్ని మరిచిపోకుండా తిరిగి వాళ్ళని ఐగుప్తు యొక్క దాస్యం నుంచి విడిపించి ఆయన వాగ్దాన భూమికి నడిపించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఆ తర్వాత దేవుడు తిరిగి దావీదుతో వాగ్దానం చేశాడు. చూడండి, గమనించండి ప్రియులారా, దేవుడు దావీదుతో తన యొక్క వాగ్దానాన్ని చేశాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం కానీ గమనించినట్లయితే, చూడండి, నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ మిత్రులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదెను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరచేదను. దావీదుకి చేసిన వాగ్దానం ఏంటంటే, నీ గర్భములో సంతతికి హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరుస్తాను, నిత్యము మరి ఆ యొక్క సింహాసనం నిత్యంగా స్థిరపరుస్తాను అన్నాడు దేవుడు. కానీ ఆ తర్వాత మనం గమనిస్తాం, మరి అనేక మంది రాజులు వారి యొక్క రాజ్యాలను కోల్పోయారు, వారి యొక్క అధికారాన్ని కోల్పోయారు, సింహాసనాలను కోల్పోయారు. కానీ దేవుడు మరి ఏ రీతిగా అయితే అబ్రహాంకు వాగ్దానం చేశాడు, నీ యందు సమస్త వంశాలు ఆశీర్వదింపబడతాయని, అదేవిధంగా మరి ఆదికాండము మరొక భాగంలో దేవుడు మరొకసారి ఏమని చెప్పాడంటే, సమస్త జనములను యందు ఆశీర్వదింపబడతాడని వాగ్దానం చేశాడు. ఈ రీతిగా మరి దావీదు కూడా ఏమని వాగ్దానం చేశాడంటే, నీ యొక్క సింహాసనాన్ని నిత్యంగా స్థిరపరుస్తానన్నాడు. ఆ రీతిగానే ఆ అబ్రహాము యొక్క సంతానంగా, ఆ యొక్క దావీదు యొక్క సంతానంగా, అందుకనే ఈ యొక్క మత్తయి సువార్తలో ఏమని రాయబడిందంటే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము నుంచి మరి ఆ యొక్క ఏ విధంగా వాగ్దానం చేశాడో దేవుడు, ఆ అబ్రహాం యొక్క వంశం నుంచి వచ్చిన వాడు యేసుక్రీస్తు. అంతగా మాత్రమే కాదు, దావీదుకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దావీదు వంశమందు నీ యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తానని ఏ విధంగా వాగ్దానం చేశాడు, ఆ విధంగా దావీదు వంశంలో పుట్టిన రాజు యేసుక్రీస్తు ప్రభువారు అనే విషయాన్ని రుజువు చేస్తూ ఈ యొక్క తరముల గురించిన యొక్క ప్రస్తావన, ఈ యొక్క తరములన్నిటి యొక్క అందరి పేర్లు ఈ యొక్క పుస్తకంలో లిఖించడం జరిగింది. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు జననం అనేది ఒక కట్టుకథ కానే కాదు,
అంతేకాకుండా ఆయన ఏదో సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన గురించి ఎన్నో వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా వ్యక్తులు ఎదురు చూస్తారు. ఇప్పటికీ యూదులు మెస్సియా గురించి ఎదురు చూస్తారు. కానీ వారు అర్థం చేసుకోవాల్సిన విషయం, యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం అబ్రహాము యొక్క సంతానం, దావీదు యొక్క వంశము నుండి ఆయన మరి పుట్టాడు. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే చూడండి, అబ్రహాము మరి వంశం గురించి చెప్పిన తర్వాత, దావీదు యొక్క వంశం గురించి చెప్పిన తర్వాత, 3వ భాగంగా మరి ఈ యొక్క బబులోను నుంచి కొనుపోబడిన తర్వాత వారందరూ గురించి చెప్పుకుంటూ వస్తూ 16వ వచనంలో యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చూడండి, యోసేపు వాళ్ళ మదర్ పేరు కూడా మరియా అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. యోసేపు యొక్క మరి యోసేపు మరి ఏ విధంగా మరియమ్మలు యోసేపు తండ్రిగా మరి రిజిస్టర్ చేయబడడం ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి మరియమ్మకు జన్మించడం ద్వారా మరి ఈ విషయం కూడా ఇక్కడ రాయడం జరిగింది. చూడండి, యేసుక్రీస్తు జన్మ విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు వారిద్దరూ మరి న్యాచురల్ వేలో మరి వైఫ్ అండ్ హస్బెండ్ గా వాళ్ళు కలవక ముందే పరిశుద్ధాత్మలో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టాడు. ఆయన పరిశుద్ధాత్మ వలన ఆ వంశంలో ఆయన పుట్టాలి. కానీ ఆయన న్యాచురల్ బర్త్ కాదు, ఇది సూపర్ న్యాచురల్, అద్భుతం. ఇది పరిశుద్ధాత్మ దేవుని వలన యేసుక్రీస్తు ప్రభువారు కన్య అయిన మరియమ్మకి జన్మించాడనే విషయాన్ని గుర్తించు. ఆయన యొక్క జననానికి ముందు మరి ఉన్న ఎక్స్పెక్టేషన్, కొన్ని తరములుగా ఆయన గురించిన ప్రస్తావన ఉంది. ఆయన గురించి అనేకమైన ప్రవచనాలు చెప్పబడ్డాయి. మరి ఎంతమందో ఆయన పుడతాడని ఎందరో ఆయన గురించి ప్రవచించడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క జననం కూడా అది మరి పరిశుద్ధాత్మ వలన మరి ఆయన మరి ఆ యొక్క సూపర్ న్యాచురల్గా మరి ఆ అద్భుత శక్తితో ఆయన జన్మించినట్లుగా గమనిస్తున్నాం. అంతేకాకుండా గలతీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు గలతీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4-5 వచనాలు గమనించినట్లయితే ఒకసారి చదువుదామండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలనని ధర్మశాస్త్రంకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన ఆయన. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. చూడండి, కాలము పరిపూర్ణమైనప్పుడు ఎన్నో తరాలుగా అబ్రహామును వదులుకొని ఎదురు చూస్తూ ఉన్న ఆ మెస్సియా రక్షకుడు, దావీదును మొదలుకొని ఎదురు చూస్తున్న రక్షకుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు వారు మరి దేవుడు తన కుమారుని పంపెను. ఆయన కుమారుని, ఒక్కగానొక్క కుమారుని ఈ లోకంలోనికి పంపినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆయన యొక్క రాజ్యాన్ని ఆయన నిత్యం ఉండబోతుంది. సో ఆయన వచ్చి, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆయన జన్మించిన నాటి నుంచి ఒక నూతన శకం ఆవిర్భవమైంది. ఆ శకంలో ఈరోజు నీవు నేను ఉన్నామనే విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి ముందు, యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత చరిత్ర ఏ విధంగా అయితే 2 భాగాలుగా విభజింపబడిందో ఆ రీతిగానే ఈ యొక్క మానవ చరిత్ర అంతా కూడా 2 భాగాలుగా విభజించబడింది. యేసుక్రీస్తు వారికి పూర్వం అనేక మంది రాజులు ఉన్నారు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, అనేక మంది వ్యక్తులు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మొదలుకొని ఆయనే మన రాజు, ఆయనే మన ప్రభువు, ఆయన కుమారులుగా మనం చేయబడుతున్నాం. మనలందరినీ కూడా దేవుని కుమారులుగా చేయబడాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యందు సమస్త జనములు, సమస్త వంశములు, సమస్త ప్రజలు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి దేవునితో సంబంధంలోనికి రావడానికి మరి మార్గంని యేసుక్రీస్తు ప్రభు వారు తెరిచారు. యేసుక్రీస్తు ప్రభు వారికి ముందైతే ఇది కేవలము ఇశ్రాయేలు చుట్టూ ఇశ్రాయేల్ వరకే ఉండింది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించడం ద్వారా ఆయన ఈ లోకంలోనికి లోకరక్షకుడిగా, ఇమ్మానుయేలుగా మన మధ్యలో రావడం ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరూ, చూడండి, దేవుడు తన కుమారుని పంపెను మనము దత్తపుత్రములు కావాలనని, మనల్ని ఆయన మరి దత్తపుత్రులుగా చేసుకోవడానికి ఆయన మరి
మనల్ని దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అని మరి యోహాను భక్తుడు యోహాను సువార్త 3:16 అంటాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన అనుగ్రహించాను. అంత మాత్రమే కాదు, మనం ఆయన కుమారులయ్యే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అదే యోహాను సువార్తలో రాయబడింది. ఆయన అందరూ అంగీకరిస్తారు, వారందరికీ కూడా ఆయన కుమారులయ్యే అధికారం. ఈరోజు మరి అనేక మంది పేర్లు బైబిల్లో రాయబడ్డాయి, కొంతమంది పేర్లు రాయబడలేదు. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడితే వారికి నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారి జననం ద్వారా ఒక క్రొత్త శకం ఆరంభమైంది. ఎంత గొప్ప సంతోషం అండి ఇది. ఒక న్యూ జనరేషన్, న్యూ ఎరా ఆరంభమైంది. ఈ రోజు మనందరం కూడా యేసు ప్రభు వారిచ్చే ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని, ఆయనలో మనకి దేవుడిచ్చే గొప్ప ఆ ఆనందము, నిత్య జీవాన్ని, దేవుని యొక్క పాప క్షమాపణ ప్రతి ఒక్కరు పొందుకోవచ్చు. దీంట్లో ఏ భేదము లేదు, ఎవరు లేదు. అది భారతీయులను లేదు, మరి పాశ్చాత్య దేశస్తులని లేదు, వేరే మతమని లేదు, ఏ మతమని లేదు. ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభు వారిని కానీ అంగీకరించినట్లయితే ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకంలోకి వచ్చాడు. గమనించండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక గురించి మరొక మాట చదువుదాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మనందరికీ తెలిసిన భాగమే. మరి ఇక్కడ కానీ గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం 6 నుంచి చదువుదాం. ఆయన దేవుని స్వరూప్యం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన దేవుని స్వరూపము తో ఉన్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉన్నాడు. ఆయన అయినప్పటికీ మనల్ని రక్షించడానికి ఆయన తను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపం ధరించుకొని మరి ఆయన మనల్ని కొరకు తాను రిక్తునిగా చేసుకుని 8వ వచనం, మరియు ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనబడ్డాడు. ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనబడ్డాడు, కానీ ఆయన 100% గాడ్ అండ్ 100% మ్యాన్. ఆయన 100% దేవుడు, 100% మనిషిగా ఆయన ఉండాడు. ఆయన మనిషిగా కనబడ్డాడు, కానీ ఆయన దైవ మానవుడు. ఆయన దేవుడు మానవుడిగా మన కనబడి మన మధ్యలో మానవుడిగా ఆయన నివసించాడు. అంత మాత్రమే. అంతేకాకుండా ఆయన మనుషుడిగా కనబడి మరణము పొందినంత, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపి తను తాను తగ్గించుకున్నాడు. ఎవరైనా ఉన్నారా అండి? ఏ మతంలో అయినా, ఏ దేవుడైనా ఈ విధంగా చేశాడా? లేదు. మన సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుని మన కోసం పంపించాడు. ఆయన ఆ సింహాసనం ముందు మరి దేవునితో సమానముగా ఆ యొక్క స్వరూపం, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఆ మహిమలో ఉన్న ఆయన ఆ యొక్క మహిమను, ఆ యొక్క స్థానాన్ని అన్నిటినీ విడిచి ఈరోజు ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళే కనీసం కారు దిగి రావడం కూడా కష్టమే. అలాంటిది దేవుడు తన సింహాసనాన్ని అవన్నిటిని విడిచిపెట్టి, ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో మానవుడిగా ఆయన ఉద్భవించడం. అందుకే క్రిస్మస్, యేసుక్రీస్తు జన్మం అనేది చాలా సంతోషకరమైన వర్తమానము. ఇది ఎంతో గొప్ప సంతోషం. ఎందుకంటే దేవుడు మనతో కూడా ఉన్న ఇమ్మానుయేల్ అని ఆయన పేరు పెట్టారు. దాని అర్థము దేవుడు మనకు తోడు అని. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-5 వచనాలు కూడా, 14-15 వచనాలు కూడా ఒకసారి గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఎందుకు ఆయన మనుషుడిగా పుట్టాల్సి వచ్చిందనే విషయాన్ని, కొన్ని విషయాలు మరి ఇక్కడ ఎక్కువ మనం చూసుకోం కానీ క్విక్గా 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాలు కలవారి, ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకు, జీవిత కాలం అంతే మరణ భయము చేత దాస్యముగా లోబడి వారు విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడాయను. ఎలా కానీ ఎంత మాత్రం దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని ఉన్నాడు. అబ్రహాము యొక్క సంతానం యొక్క స్వభావాన్ని ఆయన ధరించుకొని, అబ్రహాము సంతానంలోనే, ఆ వంశంలోనే ఆయన పుట్టి ఆయన మనల్ని జీవిత కాలము మరణ భయము చేత దాస్యంలో ఉన్న మనల్ని ఆ మరణ భయం నుంచి విడిపించి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన కూడా మన వలె దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు. చాలా మత గ్రంథాల్లో చూస్తే దేవుడు దేవదూతలుగా, ఆయన దేవుడుగా మరి ఏదో జన్మాలను తీసుకుని వచ్చి లేకపోతే విషయాల గురించి చెప్తూ వస్తారు. కానీ
ఈయన యేసుక్రీస్తు ప్రభువారు రక్త మాంసాల్లో పాలివాడే మన వలె మన మధ్యలో అబ్రహాం సంతాన స్వభావాన్ని ధరించుకొని, ఇంకా ఇక్కడ కనుక గమనిస్తే ఆయన అన్ని విషయాల్లో మన వలె వంటి వాడే అయ్యాడు. అంతేగాని ఆయన శ్రమ పొందాడు, ఆయన శ్రమ పొందబెట్టబడ్డాడు, ఆయన మనిషిగా మన కొరకు శ్రమ పెట్టబడ్డాడు. మనం చేసిన పాపాల విషయమై ఆయన శ్రమ పడ్డాడు. ఆయన శిలువ మరణాన్ని పొంది ఆయన రక్తాన్ని అంతా ఒక్కసారి మన కొరకు ఆ యొక్క రక్తమును ఆయన ప్రాణమును ఆయన పెట్టి మనకి నిత్య జీవాన్ని, పరిశుద్ధ నిత్య మరి జీవంలోనికి, ఆయన దేవునితో ఆ యొక్క సహవాసంలోనికి ఆయన తీసుకుని వెళ్తారు. ఆయన విశ్వాసం నుంచి ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎవరైనా సరే, ఇంకా నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని అర్థం చేసుకోకపోతే, ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో అనుకుంటున్నావేమో, కానీ ఆయన దేవుడు, దైవ మానవుడు. ఏదో ఒక కథ కాదు, ఇది రియల్, ఇది ట్రూత్, ఇది సత్యం, ఇది చారిత్రాత్మకమైన సత్యం. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఆయన ఒక నూతన శకాన్ని, నవశకాన్ని, ఆయన నూతన శకాన్ని ఆవిర్భవించి, ఆ శకంలో ఈరోజు ఇశ్రాయేలు లేదు, యూదులను లేదు, గ్రీకులను లేదు, రోమీలను లేదు, గలతీయులను లేదు, ఎవరు లేదు, అన్యజనులను లేదు, ఇశ్రాయేలు లేదు. కానీ ప్రతి ఒక్కరూ యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఆయన బిడ్డలకు దేవుని కుమారులుగా మారి దేవుడితో తండ్రి అనే సంబంధంతో అబ్బా అని మొరపెట్టే గొప్ప అనుభవం దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని దేవుడు మనకి వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ నిత్య జీవాన్ని పొందుకున్నవాడు అయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇంకా ఈ అనుభవంలోకి రాకపోతే ఈ రోజైనా సరే, ఈ క్రిస్మస్ సీజన్లో యేసుక్రీస్తు ప్రభువారులు అయితే క్రిస్మస్ లేదు. క్రిస్మస్ అంటేనే క్రీస్తును ఆరాధించడం, ఆ క్రీస్తుని ప్రభువుగా, దేవుడిగా ఆయన ఎందుకు పుట్టాడో, ఆయన పుట్టుట ద్వారా, ఆయన చనిపోయి తిరిగి లేచడం ద్వారా మనకు వచ్చిన ఈ ఆశీర్వాదాన్ని ఈరోజైతే నువ్వు తెలుసుకుంటా, అదే నిజమైన క్రిస్మస్. అట్టి క్రిస్మస్ సంతోషంతో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నింపునుగాక. మరి ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ క్రిస్మస్. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మా ప్రభువా, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఆదివారం సండే లైవ్ ద్వారా కొన్ని విషయాలు దేవుని వాక్యం నుంచి ధ్యానించడానికి ఇచ్చిన కృపకే వందనాలు. అవునయ్యా, ఎన్నో తరముల నుంచి మరి అబ్రహామును మీరు పిలుచుకున్నారు, ఆ తర్వాత దావీదు, అదేవిధంగా అనేక మంది రాజులు, అనేక మంది ప్రవక్తల ద్వారా మీ వాక్యాన్ని, మీ యొక్క పలుకుల్ని, మరి మీ మాటలను తెలియజేస్తూ వచ్చి ఆయా ప్రజలతో ఆయా రకాలుగా మాట్లాడుతూ వచ్చారు. కానీ మరి ఈ యొక్క కాలం సంపూర్ణమైనప్పుడు మీరే ఈ లోకంలోనికి వచ్చారు నాయన. 14 తరములు తర్వాత 14 తరములు తర్వాత 14 తరముల తర్వాత మీరు ఈ లోకంలోకి పుట్టి మీ నుంచి ప్రభువా మేమందరం కూడా మీ వంశంలో పాలుభాగస్తులై మీ బిడ్డలుగా అవడానికి, మరి దేవుని కుమారులుగా పిలువబడే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరంలో మరి మేము జీవించడానికి, నివసించడానికి, మీ యొక్క రాజ్యం కింద, మీ యొక్క అధికారం కింద మేము ఉండడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు, మీరు మా రాజు ప్రభువా. మరి నాయన మీరు త్వరలో రానై ఉన్నారు, రాజులో రాజుగా, ప్రభువులో ప్రభువుగా నాయన మేఘారుడై మీరు రాబోతూ ఉన్నారు. మీ యొక్క రాకడ కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మీ రాజ్యాన్ని మీరు నాయన నిత్యం వరకు నాయన మీరు స్థాపించబోతూ ఉన్నారు. నన్ను ఫిజికల్గా, మరి ఇప్పుడైతే ఆత్మీయంగా మీ రాజ్యం ఉన్నది, మీరు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు. అందులో మీకు వందనాలు. మీరేనైనా సమస్త రాజులు, సమస్త ప్రధానులు అందరూ కూడా మీ అధికారం కిందే ఉన్నారు. అయా, మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాకు కొరకు మీరు ప్రాణం పెట్టి తిరిగి లేచడం ద్వారా మాకు ఇస్తున్న రక్షణ భాగ్యాన్ని బట్టి, పాప క్షమాపణను బట్టి, విమోచన బట్టి మీకు వందనాలు. ఈ యొక్క ఆశీర్వాదాన్ని, ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క సువార్తను ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడానికి ఈ క్రిస్మస్ సీజన్లో మరి ఎక్కడెక్కడైతే వర్తమానాలు జరుగుతున్నాయో, ఏ వర్తమానాలు ఎవరి ద్వారా అయితే మీరు పలుకుతున్నారో, ఏ కార్యక్రమాల ద్వారా మరి ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ సువార్త ప్రతి ఒక్కరు వినడానికి, ప్రతి ఒక్కరు విని అర్థం చేసుకుని విశ్వసించి రక్షణ పడే కృపను దయచేయమని, మా కుటుంబాలు ఇంకా రక్షణ లేని వారిని మీరు సంధించి, మరి మా యొక్క సజీవన ప్రేక్షకుల కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరెవరైతే మరి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఈ యొక్క వర్తమానాన్ని వీక్షిస్తున్నారు వారందరినీ మీరు బ్లెస్ చేయండి ప్రభువా. మరి ఎవరైతే ఇంకా విశ్వాసంలో లేని వారిని విశ్వాసంలోకి నడిపించండి. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడు నీవే కాబట్టి ప్రభువా, మీరు కృపలో వారిని ఆకర్షించుకోనమని ఇచ్చిన అవకాశం బట్టి స్తుతిస్తూ మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.